హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. నా వీడియోలు ఇప్పటి వరకు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, ఆయుష్ ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ పేరు గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పేరులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని న్యూమరాలజీ ద్వారా మనం రెక్టిఫై చేస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ మీకున్నాయా లేదా అనేది మీరు రెక్టిఫై చేసుకోవాలి. అంటే మేము దాన్ని ఒక పేరుని తీసుకొని ఆ పేరులో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ప్రకారం మీ పేరులో నామసంఖ్యను బట్టి మీరు ఎలా ఉంటారు, మీకు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని మేము చెప్పగలుగుతున్నాం. అలానే ఆ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీరు మీ సమీపంలో ఉన్నటువంటి న్యూమరాలజిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి అప్రోచ్ అయ్యి మీ యొక్క పేరుని సవరణ చేసుకోవచ్చు. నేను చెప్పేటువంటి ఈ విషయాల్ని పూర్తిగా అవగాహన చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియో ఇప్పటివరకు కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో 10 మందికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మీ యొక్క లైకులు అంటే మీరు లైక్ చేసేదాన్ని బట్టి ఎంతమందికి రీచ్ అవుతుందనేది నాకు అర్థమవుతుంది. నేను కొత్త వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది, నాకు ఆసక్తికరంగా ఉంటుంది. పోతే నా వీడియో చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఒక రీసెర్చ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎంతమందికి రీచ్ అవుతుంది, నేను ఎంతమందికి ఉపయోగపడుతున్నాను, నా సబ్జెక్ట్ ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎంతమంది హాయిగా బ్రతుకుతున్నారు అన్న విషయం మీద నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఏ వీడియో అయినా సరే నేను రీసెర్చ్ చేసి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఒక చిన్న కామెంట్. హాయ్, విజయవాడ అయితే విజయవాడ, గుంటూరు అయితే గుంటూరు, ఏలూరు అయితే ఏలూరు, చీరాల అయితే చీరాల, అలా విశాఖపట్నం, అలా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. మీకు ఉపయోగపడే వీడియోలు నేను చేయటం అనేది నాకు ఆసక్తికరంగా ఉంటుంది. మరి చేస్తారని ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి గుడ్ నేమ్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఇది చాలామందికి ఈ పేరు అనేది ఉంది. అయితే ఆ పేరులో ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ పేరు మీ అందరికీ తెలుసు. ఎంతోమంది 100లో 89% ఈ పేర్లు ఉంటుంది. ఈ పేరు అనేది చాలా 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 బ్యాడ్ నేమ్ అండి. ఆ పేరు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనోజ్ కుమార్. ఇప్పుడు ఐడియా వచ్చిందండి మీకు ఈ పేరు ఎలా ఉంటుంది అనేది. మనోజ్ కుమార్ ఎంతమందికి ఉంటుందండి? 98% ఈ పేరు చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం. ఈ పేరు నాది, మా అబ్బాయిది, మా అల్లుడిది, మా బాబాయిది అని. సో మీరు 10 మంది మనోజ్ కుమార్లలో మీరు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మీరు రీసెర్చ్ చేయండి. నేను చెప్పినటువంటి ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ నేనేదో మీకు భయపెట్టాలనో లేకపోతే మిమ్మల్ని భయపెట్టి నా దగ్గరికి వచ్చి నేమ్ కరెక్షన్ చేయించుకొని నేను చెప్పట్లేదండి. సబ్జెక్ట్ అనేది మీకు అవగాహన కోసం నేను చెప్తున్నాను. మీకు అంటే ఇలా ఈ ప్రాబ్లమ్స్ అందరికీ ఉండవు, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు చూసి ఎస్ నో అని చెప్పండి. ఓకే,
చూడండి, మనోజ్ కుమార్లో మనకి ఈ ఆల్ఫాబెట్ మొత్తం మనం కూడగా వచ్చినటువంటి నెంబరు 33. అంటే టోటల్గా మళ్ళీ దీన్ని ఏకసంఖ్య చేస్తే 6 డిజిట్. ఈ 6 డిజిట్ వల్ల ఈ పేరు మంచిదా చెడ్డదా అంటే మంచిదే. ఈ పేరు చాలా మంచిది. ఎందుకంటే 6 అనే సంఖ్య డిజిట్ అయింది కాబట్టి, శుక్రాచార్యకు సంబంధించినటువంటి నెంబర్ కాబట్టి మంచిదే. భోగభాగ్యాలు ఉంటాయి, మనీ జనరేట్ ఉంటుంది. అంటే వీళ్ళకి లేదు అంటానికి ఉండదు. ఏదైనా సరే డబ్బు అనేది వీళ్ళకి ఎట్లా సంపాదించాలో తెలుసు. ఆస్తులు ఉంటాయి. వీళ్ళ పూర్వీకులు అంటే వీళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ ఫాదర్ తాతలు కానీ ఏంటంటే ఆస్తులు సంపాదించి వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. కానీ దీంట్లో చిన్న గమ్మత్తుంది. ఇదేంటి గురుగారు, మీరు 33వ నెంబర్ మంచిదన్నారు, మళ్ళీ ఇక్కడ చెడ్డదంటున్నారని. ఎస్, మనోజ్ కుమార్ అనే పిలిచే ఓపిక అంత ఇది ఎవరికి లేదండి. మనోజ్ అంటారు. మనోజ్ అని తీసుకుంటే మనకి 18th నెంబర్ వస్తుంది, 18. ఈ 18 అన్న నెంబరు మీరు గమనిస్తే డివోర్స్ నెంబర్, అంటే విడాకుల నెంబర్. తెలుగులో చెప్పుకోవాలంటే విడాకుల్ని ఇస్తుంది. ఎట్లా అంటే ఒక దాంపత్యంలో ఒకరి పేరులో కనుక ఈ నెంబర్ ఉంటే, సపోజు మనోజ్ అన్న పేరు తీసుకున్నాం కాబట్టి ఒక అన్యోన్య దాంపత్యంలో ఒక పేరులో అంటే మనోజ్ అన్న పేరును మనం తీసుకోగలిగితే ఒక ఫ్యామిలీలో ఆ అన్యోన్యత అనేది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గిపోయి వీళ్ళిద్దరి మధ్య ఎడబాటు ఉంటుంది, ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ 18 అనే నెంబరు ఆ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఎంత కొత్త జంట అయినా సరే వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. చివరికి అది డివోర్స్ దాకా పోతుంటే విడాకుల దాకా పోయే నెంబరే ఈ 18. తర్వాత నెంబర్ 2, హెల్త్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుందండి. ఒక ఏజ్ అంటే 40 నుంచి 50 మధ్యలో, అంటే 40 సంవత్సరాల ఏజ్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో వీళ్ళకి గొంతు సమస్య కానీ, నరాల సమస్య కానీ, లేదా బ్లడ్కి సంబంధించింది కానీ, లేదా హార్ట్కి సంబంధించింది కానీ, లేదా ఎముకలకు సంబంధించింది కానీ ఒక ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ హెల్త్ ప్రాబ్లం కూడా క్రియేట్ చేసేటువంటి నెంబరే 18. బాగా మీరు ఆలోచించండి. చూసి అట్లా చూడంగానే మీరు కామెంట్స్ పెట్టద్దు. ఎందుకంటే సబ్జెక్టుని ఇది చాలా రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్ చేసిన దాంట్లో మాకు తెలిసినటువంటి ఆధారాలు, మేము ఒక్కరిని తీసుకోమండి, ఒక్క ఫ్యామిలీని తీసుకోము, మినిమం ఒక 10 ఫ్యామిలీస్ తీసుకొని ఆ రీసెర్చ్ బేస్డ్ వీడియోల్ని మనం చేయటం జరుగుతుంది. సో మీరు ఆవేశపడో లేకపోతే తొందరపడో కామెంట్ చేయొద్దు. ఎందుకంటే మీరు చూడండి, ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. 10 మంది మనోజ్ కుమార్లో ఉన్నటువంటి తేడాను మీరు గమనించండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఫ్యామిలీ కోరల్ నెంబర్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేస్తుంది. రిలేషన్షిప్ను రిమూవ్ అంటే వాళ్ళు నలిఫై చేస్తుంది. నెగిటివిటీ ఇతనంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ భావన పడదు. వచ్చాడురా అదిరా ఇదిరా, రకరకాలుగా సొంత బంధువులే వీళ్ళకి శత్రువులు అవుతారు. కాబట్టి ఈ నెంబరు ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీ అంటే ఫాదరు, మదరు, అత్త, కోడలు, మామలు, ఇలా ఈ రకంగా ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేసేస్తుంది ఈ నెంబర్. సో అలాంటిది. కాబట్టి దీన్ని 18ని ఇన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత హైపర్ టెన్షన్. వీళ్ళకి ఏ కారణం లేకుండా కూడా హైపర్ టెన్షన్ ఉంటుంది.
ఈ హైపర్ టెన్షన్ వల్ల వీళ్ళకి జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోయి మర్చిపోవటం అనేది జరిగి కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. ఈ టెన్షన్ వల్ల మానసికంగానో లేదా ఆర్థికంగానో ఇబ్బంది పడి డబ్బుని లాస్ అయి వీళ్ళ చివరికి వీళ్ళకు నమ్ముకున్న వాళ్ళే వీళ్ళని మోసం చేయటం జరుగుతుంది, నమ్మక ద్రోహం జరుగుతుంది. సో ఏది ఏమైనా 18 కరెక్ట్ నెంబర్ కాదు. తర్వాత బిజినెస్ లాస్ అవుతుంది. ఎందువల్ల లాస్ అవుతుంది? వీరికి ఉన్నటువంటి హైపర్ టెన్షన్స్ వల్ల బిజినెస్ లాస్ అవుతుంది. కాబట్టి మాట్లాడే చాలా చాలా తెలివిగలండి వీళ్ళు. అంటే 33 మనోజ్ కుమార్ అన్న పేరున్న వాళ్ళు చాలా చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్, చాలా చాలా తెలివిగల వాళ్ళు. అలాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళకి చివరికి ఈ ఇబ్బందులు ఏంటి అనేది మీకు తెలియాలి. ఈ 33ని మనం మంచిదే అన్నాను కదా, 33 అన్న నెంబరు బలి పశువు నెంబర్ అంటాం. అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. బలి పశువు నెంబర్ అంటాం. అంటే ఏంటి? ప్రతి దానికి వీళ్ళు నమ్మి మోసపోయేదే బలి పశువు అన్నమాట. ఒక ఆవు పాలిచ్చినంత కాలం దాన్ని మేపి దాన్ని మంచి చెడ్డ చూసి రకరకాలుగా మనం ఇది చేస్తాం. అదే పాలు లేని రోజు, ఇవ్వని రోజు దాన్ని పక్కకి నెట్టేస్తాం. అలా యూజ్ అండ్ త్రో. అంటే ఈ మనిషిని వీళ్ళు డబ్బుంటే ఈయన దగ్గర 10 మంది చేరతారు, ఆ డబ్బు లేనప్పుడు అందరూ దూరంగా వెళ్ళిపోతారు. ఇలాంటి డిస్టర్బ్ అవుతుంది ఫ్యామిలీ. నిజం చెప్పండి, చూస్తున్న మనోజ్ కుమార్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. లేదు అంటానికి లేదు. ఎందుకంటే నేను చెప్పిన ఈ టిప్స్, ఈ ఫార్ములా మొత్తం మనోజ్ కుమార్లో ఉంటుంది. కావాలంటే మీరు మనోజ్ కుమార్లో ఎవరైతే ఉన్నారో, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే మీ బామర్దులు కావచ్చు, మీ బావలు కావచ్చు, లేదంటే మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, వాళ్ళని రీసెర్చ్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి మీరు రీసెర్చ్ చేయండి. చాలా చాలా డేంజర్గా ఉంటుంది. వాళ్ళ లైఫ్ పైకి నవ్వుతున్నా కూడా లోపల వాళ్ళకి ఉన్నటువంటి ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ బయటకు చెప్పుకోరు. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమోనన్న ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఈ బాధని బయటకు చెప్పుకోరు. సో చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఆ సెన్సిటివిటీ వీళ్ళకి చివరికి ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంటారు. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, మనీ దూరం అవుతుంది, తర్వాత ఫాదర్ అండ్ మదర్లో రివర్స్ ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయి విడాకులు దాకా పోతుంది, జాబ్ సమస్య, బిజినెస్ సమస్యలు రకరకాలుగా ఉంటుంది. సో ఇలాంటి ఫలితాలు మనోజ్ కుమార్లో ఉంటాయి. మనోజ్ కుమార్లో కూడా ఉంటాయి. సో ఈ 33 నెంబరు మంచిదైనా దీన్ని మనం ఒప్పుకోం. కాబట్టి మనోజ్ కుమార్లో ఇంత ప్రాబ్లం ఉంది. నాకు తెలిసి నేను ఒక 20-30 మంది మనోజ్ కుమార్ని నేమ్ కరెక్షన్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అందరికీ ఇలా ఉంటుందని అనుకోవద్దండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ బేస్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క మనోజ్ కుమార్కి బాగా ఉండొచ్చు, ఎక్సలెంట్గా ఉండొచ్చు, డబ్బు విపరీతంగా లగ్జరీ ఉండొచ్చు. ఒక్కొక్క మనోజ్ కుమార్కి మిడిల్ క్లాస్లో ఉండొచ్చు. ఒక్కొక్క మనోజ్ కుమార్కి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ, ఒక మనోజ్ కుమార్కి ఏదో కూలి పని చేసుకుని ఉండొచ్చు. అయినా సరే వీళ్ళకి ఆర్థిక సమస్యలు ఉంటాయి. గొప్పగా లగ్జరీగా బతుకుతున్నటువంటి లగ్జరీగా బతుకున్నటువంటి మనోజ్ కుమార్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ డబ్బు సమస్య అనేది ఉంటుంది, కానీ లగ్జరీగా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, వారి నెంబర్స్ని బట్టి, అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో స్ట్రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ఆ స్ట్రాంగ్ నెంబర్స్ వల్లే కొన్ని ఇబ్బందులు దూరం అవుతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి ప్రాబ్లమ్స్ చేంజ్ అవుతాయి.
అలాని అందరికీ అన్ని మనోజ్ కుమార్లకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఎవ్వరూ భయపడద్దు. చిన్న నేమ్ కరెక్షన్ అంటే ఎవ్వరు దీనికి భయపడి ఇదేదో చెత్త శాస్త్రము, ఆ శాస్త్రము, ఈ శాస్త్రము, ఇదేదో భయపెట్టేస్తున్నారని చాలామందికి ఇది అపోహలు ఉన్నాయి. అవన్నీ తీసేయండి. ఇది ఒక ప్లాస్టిక్ సర్జరీ లాంటిది. టచ్ అంటే ఒక నేమ్ కరెక్షన్ వల్ల మీకు మరీ ఎంత లక్షల కోట్లు సంపాదిస్తారని అనుకోవద్దండి. ఒక నేమ్ కరెక్షన్ చేస్తే చెప్తుంది ఏంటి, ఇప్పుడు మేము చెప్తుంది ఏంటి, మీ పేరు చేంజ్ అవ్వటం వల్ల లక్షల కోట్లు సంపాదిస్తారు, మీరు ధనవంతులు అవుతారనే కదా. అలాంటివి ఏం జరగవు. కాకపోతే ఏంటంటే మీకు మీ పేరు నేమ్ కరెక్షన్ చేసినప్పుడు మీకు ఒక ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏం రాయబడిందో అది జరగటానికి ఉపయోగపడుతుంది. సపోజ్ ఒక యాక్టర్ అవ్వాలనుకున్నారు, యాక్టర్ అవుతారు. వ్యవసాయదారుడు అవుతారు. లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ అవుతాడు. అంటే అక్కడ డెస్టినీలో ఏముందో అది జరగటానికి అవకాశం ఉంటుంది. అంతేకాని నేమ్ చేంజ్ చేయగానే కోట్లు సంపాదిస్తారనేది అబద్ధం. ఈ నేమ్ చేంజ్ అనేది మీకు మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ సాధించటానికి మాత్రమే పనిచేస్తుంది. మీ యొక్క కోరిక, సంకల్పం ఏదైతే ఉందో, ఆ గోల్ ఏదైతే ఉందో, మీరు ఏం సాధించదలుచుకున్నారో అది మాత్రమే జరగటానికి అవకాశం ఉంది నేమ్ కరెక్షన్ వల్ల. సో ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకుందామండి, ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఈ మనోజ్ కుమార్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాబట్టి నేమ్ కరెక్షన్ చేయాల్సి వస్తుంది. అందరు మనోజ్ కుమార్లు చూడండి మీరు, ఒక మనోజ్ కుమార్ బాగుండి ఇంకో మనోజ్ కుమార్ కొద్దిగా డల్గా ఉంటాడు, ఒక మనోజ్ కుమార్ ఫ్యామిలీగా ప్రాబ్లమ్స్ చేస్తుంటాడు, ఒక మనోజ్ కుమార్ బిజినెస్లో హై స్థాయిలో వెళ్తాడు, ఒక మనోజ్ కుమార్ కూలి పని చేస్తుంటారు. అలా ఎందుకు జరుగుతుంది? డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్, అంటే ఆ సంఖ్యాబలం మనకి ఏం చెప్తుందో మనం చదవగలగాలి. అది న్యూమరాలజిస్టే చేయగలడు. కాబట్టి కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు అనేది అలాంటిది పోకడేం ఉండదండి. అది కాస్త మిమ్మల్ని మాయ చేయటం జరుగుతుంది. సో అలాంటి నమ్మొద్దు. ఒక నేమ్ కరెక్షన్ చేసినప్పుడు మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా నేమ్ కరెక్షన్ చేస్తారు. ఆ తర్వాత లక్కీ నెంబర్ ఇస్తారు, లక్కీ కలర్స్ ఇస్తారు, ఆ తర్వాత డైరెక్షన్స్ ఇస్తారు, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తారు, ఎలా ఏ నెంబర్ ఉంటే బాగుంటుంది, లక్కీ వెహికల్ నెంబరు సజెస్ట్ చేయడం జరుగుతుంది, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సజెషన్ చేయడం జరుగుతుంది. ఇలా రకరకాలుగా రెమెడీస్ ఉంటాయండి. అవన్నీ చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ లైఫ్ ఉంటుంది. సక్సెస్ లైఫ్ అంతే. మీకు ఎక్కడ ఎదురున్నాడు కోట్లు అలా కాదు. ఏమో మీ అదృష్టం అంటే కోట్లు కూడా సంపాదించవచ్చు. ఉన్నారు నా క్లయింట్స్ ఉన్నారు చాలామంది. సో నేనైతే అట్లా చెప్పను. కొంతమంది చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. నేనైతే అలా చెప్పను. మీకు ఒక యూనిఫామ్ లాంటిది. ఆ యూనిఫామ్ ఉంటేనే కదా స్కూల్లోకి ఎంట్రీ. అలానే ఇది కూడా ఒక యూనిఫామ్ లాంటిది. ఆ యూనిఫామ్ అనేది ఆ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మనం నేమ్ కనుక కరెక్షన్ చేసి ఉంటే మీ లైఫ్ ఎవ్రీడే సక్సెస్, అంత అద్భుతంగా లైఫ్ ఉంటుంది. ఇలా ఎంతోమంది మనోజ్ కుమార్లకి నేను నేమ్ కరెక్షన్ చేశానండి. చాలా అద్భుతంగా వాళ్ళు చాలా బాగున్నారు. సో మీకు దగ్గరలో ఎవరైనా, అంటే నేను చెప్పినటువంటి ఈ యొక్క అంశాలు, ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉంటే, మీ పేరు మనోజ్ కుమార్ అయితే ఈ ప్రాబ్లమ్స్ మీకుంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా న్యూమరాలజిస్ట్ ఉంటే వాళ్ళని కలవండి. లేదు నాకు దగ్గరలో ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఫీజు వివరాలు మొత్తం దాంట్లో ఉంటుంది. కాకపోతే పేమెంట్ ముందే చేయాల్సి వస్తుందండి. పేమెంట్ చేసిన తర్వాత ఒక డేట్ ఇస్తున్నాం, ఆ డేట్కి రావాల్సి వస్తుంది. దయచేసి ఈ మార్పును కాస్త మీరు గమనించండి. అన్యతా భావించొద్దండి, వేరే విధంగా కాదు. కాబట్టి ఈ సింటమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఎవరైనా మంచి న్యూమరాలజిస్ట్ ఉంటే కలవండి. ఈరోజు మంచి న్యూమరాలజిస్టులు ఉన్నారు, అద్భుతంగా చెప్తున్నారు. వాళ్ళని కలవండి, మంచి నేమ్ కరెక్షన్ ఇస్తారు. సో ఏది ఏమైనా మనోజ్ కుమార్ అన్న పేరు అనేది 100లో ఒక 75% ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా 75%, 25% నార్మల్గా ఉంటారు. అర్థమైందండి? సో మనోజ్ కుమార్ అనేది
ప్రాబ్లమే. సో అలాంటప్పుడు మీరు నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని భయపెట్టు నా దగ్గర రావాలనో లేదా వేరే వాళ్ళ దగ్గర పంపించాలనో అలా అనుకోవద్దండి. నన్ను అనిత భావించొద్దు. మనోజ్ కుమార్లో నాడు పేరుని మాత్రమే మనం సబ్జెక్ట్ చెప్పటం జరిగింది. అర్థమైందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే, లేదు 10 మందికి ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటే లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ లైక్ చేయటం వల్ల మరిన్ని వీడియోలు నేను చేయడానికి నాకు ఆసక్తికరంగా ఉంటుంది. మీకు నేను ఎంతో ఉపయోగపడేటువంటి వీడియోలు, నేను రీసెర్చ్ బేస్డ్ వీడియోలు నాయి. ఆ వీడియోని 100కి 100% రిజల్ట్ ఇచ్చే వీడియోలు నేను మీకు ముందుంచుతున్నాను. సో లైక్ చేయటం మర్చిపోండి. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయించండి నచ్చింది అనుకుంటే. కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది నాకు రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి మీరు నా వీడియో చూస్తున్నప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో విజయవాడ అయితే విజయవాడ, గుంటూరు అయితే గుంటూరు, చీరాల అయితే చీరాల, ఏలూరు అయితే ఏలూరు, విశాఖపట్నం విశాఖపట్నం అలా మీరు హాయ్ అండి అని ఊరి పేరు రాయండి. సంతోషంగా హ్యాపీగా ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి నాకు ఆసక్తి కలుగుతుంది. మరి చేస్తారనే ఆశతో నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే.